హాయ్ అండి, నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. చూడండి, పనస పనస ముక్కల కూర చేస్తున్నానండి. ముందుగా పనస ముక్కలను ఉడికిస్తున్నాను. ఒక స్పూను పసుపు, ఉప్పు వేసాను. కలిపి బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం ఒక జల్లెల్లోకి వార్చుకుని వాటర్ అంతా తీసేయాలి. కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అలాగే ఆ పోపు దినుసులు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందామండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మరొక బాణీలో ఆయిల్ వేసి ఒక స్పూను ఈ ముక్కలను వేయించుకుందామండి. ఉడికించి వాటర్ అంతా దించేసిన తర్వాత ఈ వాటర్ వేసి ఉడికించుకుందామండి. ఇలా వేగుతూ ఉంటాయి కదా. ఈ ఉల్లిపాయలు కూడా వేగుతాయి కాబట్టి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసాను. ఎందుకు ముందు వేయలేదంటే అండి, పోపు దినుసులు కరివేపాకు మాడిపోకుండా ఉండాలని ముందుగా వేయలేదు నేను. ఇప్పుడు వేసాను. ఇలా వేయడం వల్ల పోపు బాగా మాడిపోకుండా ఉంటుంది. అందుకనే నేను సెకండ్ టైం వేసాను. చూడండి, ఇప్పుడు అక్కడ వేగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి. ఉల్లిపాయలు మగ్గినాక మిగతా ప్రాసెస్ చేద్దాం, చూసేయండి. మరి చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. తర్వాత మనం మసాలా దినుసులు కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి వేసానండి. వేసి మళ్ళీ వేయించుకుందాం. మన కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ వేసాను. చూడండి, 3 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ వేయడంతో గ్రేవీ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా మన పనస ముక్కల కూర ఇలా చేసుకోవచ్చు. మనకి చికెను, మటన్ టైప్లో చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద సైజు ముక్కలు తెచ్చుకుని ఇలా చేసుకుని వండుకోండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఈ గ్రేవీ అంతా కొంచెం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మిగతాది చేద్దామండి. ఒక పాట ఉంది కదా, చూడగానే నచ్చేసావే అన్న పాట. అలాగా ఈ కూర ఇంకా చూస్తుండగానే మనకు నచ్చేస్తుందండి, అంత బాగుంటుంది. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు ఇది కూడా పులుసు, ఈ మసాలా అంతా మగ్గుతుంది కదా, బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేద్దాం. చూడండి, మూత పెట్టేసాను, తీసాను, ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ వేయించి పెట్టుకున్న ముక్కలు వేసేద్దామండి. చాలా రుచిగా ఉంటుందండి. మనం ఇందులోకైనా చాలా బాగుంటుంది. పనస ముక్కల బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మీరు ఏది చేయలేరు కాబట్టి ఈ కూర వండేసి ఉంచారనుకోండి, ఈ కూర ఉందనుకో, రైస్ మన బాస్మతి కానీ అలాగే గిద్ద మైసూర్ కానీ వండిన రైస్ ఉంటే అందులో కలిపేసి కూడా బిర్యానీలా తయారు చేసి ఇచ్చేయవచ్చండి. సూపర్ ఉంటుంది. చూడండి, ఉడికిపోతుంది కదా. ఇలా ఉడకనిచ్చిన తర్వాత మనం దించేసుకోవడమండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముక్క తింటుంటే మనకు చికెను, మటను టైప్లో ఉంటుందండి. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలు పట్టుకుని, ఈ గ్రేవీ పట్టుకుని, టమాటా గుజ్జు పట్టుకుని భలే ఉంటుందండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.